ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. నేను ఈరోజు ఏం చేస్తున్నాను, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, అలాంటి కర్రీ చేస్తున్నాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మనకి ఏమైనా ఇంట్లో లేవనుకో అలాంటి టైంలో ఇలా చేసుకోవచ్చు. అలాగే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, కొబ్బరికాయ తీసుకుని ఇలాగా కొట్టేసి ఉంచాను. అలాగే పచ్చిశనగపప్పు తీసుకున్నాను, మనకి సరిపడగా చిన్న గ్లాస్ తీసుకున్నాను, అది నానబెట్టిన ముందుగా ఒక అరగంట. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను స్టవ్ వెలిగించి నేను గిన్నె పెట్టాను. అదే మనకు దాకాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే కళాయి ఏదైనా మనం వండుకునేది పెట్టాను, గిన్నె పెట్టాను. ఇలా స్టవ్ వెలిగించి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. తగినంత ఆయిల్ పోసుకోవాలి, కర్రీకి ఎలా పోసుకుంటాం అలా పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. మనకి సింపుల్గా అయిపోతుంది కర్రీ అన్నది. ఇలా కలిపిన తర్వాత నేను ప్లేట్ పెడతాను, మూత పెట్టేసి మళ్ళీ చూస్తున్నాను, ఆవరిచ్చింది. సాల్ట్ వేస్తున్నాను, స్పూన్ సాల్ట్. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ముందుగానే కొంచెం మెత్తమడతాయి ఉల్లిపాయలు, అలాగే కలర్ తొందరగా వస్తుంది, బ్రౌన్ కలరు. మళ్ళీ ప్లేట్ పెట్టేశాను. ఈ మంట ఎక్కువ కాకుండా చిన్న కాకుండా మధ్య రకంగా పెట్టుకోవాలి. అలాగే నేను ప్లేట్ తీసుకున్నాను, వేరే ప్లేటు. ఈ కొబ్బరికాయ చిప్ప తీసుకొని చూడండి, మనం ఇదంతా మొత్తం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కడిగేసి నీట్గా, ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఎలాగంటే సాగు తీసుకుని, మనకి తొందరగా రాదు కొబ్బరికాయ, మనం తోడుకునేటప్పుడు తొందరగా రాదు. తొందరగా రానప్పుడు మనం ఇలా షాక్ పెట్టి ఇలా మధ్యగా కట్ చేసి ఇటువైపు అటువైపు కట్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో పెట్టి తీస్తే మనకి కొబ్బరికాయ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేస్తున్నాను, తొందరగా మనకి సింపుల్గా అయిపోతుంది. ఇలాగా మొత్తం ఇదంతా తోడేసిన తర్వాత ఇలాగా తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా మన సాగుతోటి కట్ చేసుకుంటేనే తొందరగా వస్తుంది కొబ్బరికాయ అన్నది. వేరే చెప్పు కూడా ఇలాగే కట్ చేసేస్తాను. అలాగే నేను చూస్తున్నాను, ఉల్లిపాయలు చూస్తున్నాను. నేను నానబెట్టిన పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ముందుగానే నానబెట్టుకోవాలి, 1 గంట ముందు నానబెట్టేసుకుంటే నానిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో కూడా పచ్చిశనగపప్పు ఉడకాలి కదా, అందుకని. కారం వేసాను.
స్పూన్ ఆఫ్ వేసాను గరం మసాలా, లైట్ అల్లం వెల్లుల్లి పేస్టు, మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. నేను ఈ కర్రీలో టమాటీలు వాడతలేదు, టమాటీలు వేసుకోకూడదు, టమాటీలే కానీ చింతపండే కానీ వేసుకోకూడదు. నేను గ్లాస్ వాటర్ తీసుకుని వేస్తున్నాను. బాగా ఎక్కువ కూడా కాకుండా గ్లాసు వేసుకోవాలి. ఈ గ్లాసుతో ఇలా వేసాను. టమాటీలు చింతపండు కూడా వాడక్కర్లేదు మనకు. అందుకనే నేను ఏమన్నానంటే సింపుల్గా అయిపోతుంది కర్రీ. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అన్నది. ప్లేట్ పెట్టేస్తున్నాను. మంట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చిన్నగేసాను. అలాగే నేను కొబ్బరికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేశాను. మిక్సీ జార్ తీసుకుని జార్లో వేస్తున్నాను. కూర చూస్తున్నాను అవిందో లేదో, శనగపప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను. చూడండి ఇలాగ ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాతే నేను కొబ్బరికాయ మిక్సీ పట్టేశాను. ఎక్కువ బాగా మెత్తకాకోకుండా కొంచెం గరుగ్గున్నట్టు పట్టుకోవాలి. చక్కగాను వేసేస్తున్నాను కర్రీలోను. శనగపప్పు లైట్గా ఉడికిందని చూపించాను కదా, అలా ఉన్నప్పుడే కొబ్బరికాయ వేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి మంట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూడండి ఇలాగా చిన్నగా పెట్టేసుకోవాలి. కొంచెం మళ్ళీ పెద్దగా పెట్టినప్పుడు మంట అన్నది పెడితే ఉడికేటప్పుడు చూసుకోవాలి. నేను గంట తర్వాత చూపిస్తున్నాను మీకు. ఒకసారి కలుపుతున్నాను మొత్తం, ఎందుకంటే చూసుకోకపోతే కింద మాడిపోతుంది కూర అన్నది. అయిపోయిన తర్వాత నేను వేరే కప్పులో వేసి చూపిస్తున్నాను మీకు. కూర అయిపోయింది. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అన్నది. ఇలాగా నేను అన్నం పెట్టుకుని రైస్ పెట్టుకుని కూర వేసుకుంటున్నాను, తిందారనుకుంటున్నాను. చాలా ఆకలిగా ఉంది. శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. సూపర్గా ఉంది, చాలా కమ్మగా ఉంది కూర అన్నది.
చాలా బాగుంది కూర.